అదే దీన్ని ఆఫ్ చేసి లేదంటే నువ్వే వచ్చి చేస్తున్నా మధ్య వల్ల కూడా వినరా మహిమలు చెప్పేది కదా మధ్య వల్ల కూడా మళ్ళీ దగ్గర అంటే ప్రతి ఒక్కరికి ఉంది ఈ మధ్యవుడికి ఏమంటే అందరికీ నోటిలో చేతిలో బలముంది ఈయన ముక్కులోనే బలముంది వాసన తీసేటువంటి పదావుడు కూడా దేవుడు జంతువులు ఎన్ని మంది అయినా సరే దోమ చీమ ఉన్నాయి వాసన చేసి పట్టేవాడు పరాక్రమ వినరా పదిరా ఒకరట్టు వచ్చా వినరా నా మహిమలు తెలిపేది కనరా ఇది ఒక వింత కోతి ఇంతకు వచ్చింది చూడు మందో
పెట్టుకుంటూ అంటా ఉన్నాడు. కొండ పట్టుకుంటాడు. ఈ గొడవ వచ్చి ఆ గొడవ చేస్తాడు. ఆ గొడవ కాబట్టి అయ్యా బయలుదేరి పాడుకుంటే జరిగింది. అంటే నేను ఎక్కడున్న కార్యార్థం చెప్పాలి. ఈ యొక్క పట్టుమయ పట్టము, ఈ యొక్క పాతాళ లెక్క పట్టము, ఈ యొక్క పాతాళ లెక్క పట్టణాన్ని పరిపాలించేవారు మాయా మహిరావుండు. ఎవరు? మాయా మహిరావుండు. ఆ యొక్క మాయా మహిరావుడికి నమ్మిన భట్టు, ప్రధాన భట్టు అయిన నా యొక్క నామాధ్యము బచ్చ వల్లభుడందురు. ఈ యొక్క పాతాళ లెక్క పట్టణానికి నా అనుమతి లేనిదే. గాలి మోపుడు గాలి కూడా నా అనుమతి లేకుండా లోపల రాకూడదు. అవునా? అందువల్ల ఆ యొక్క మైరావుడు దిక్కేటువంటిదంటే ఎప్పుడు అయితే ఆ యొక్క మధ్యానికి పుట్టాడంట. మధ్యకెట్టినటువంటి ఎట్లా ఎప్పుడైతే రాజుగారు వంటశాల ఇచ్చినప్పుడు ఆ వంటలు పోయినాడు. అప్పుడు బయటపడితే మన రూపం కాదు, మన రూపం కాదు, రాక్షస రూపం కాదు, కోతి రూపము, కోతి రూపము, గుడ్డు రూపము, నేరుగా తోక ఉంది. తోక ఇంతగా బిడ్డకి పెట్టేదానికి విత్తబాలుగా ఉండాలని మైనా ఉండేది పంపించారు. ఆ బిడ్డని మీరు ఏం జరగొద్దండి అని అన్నింటాల స్థాయికి సంతరించి విద్యాబుద్ధులు నేర్పించి కత్తి సాము గరుడు సాము ఇంటి నేర్పించి అనేక విధంగా తన వద్ద నేను బంధుగా పెట్టుకున్నాను. ఆ బంధు వల్ల చేత ఇతనికి ఒక వరం ఉంది. 1/2 కిలోమీటర్ దూరంలో ఎవరైనా వస్తూ ఉంటే కూడా ముక్కుతో వాసన తీసి బట్టి అప్పుడే కనిపెట్టేస్తాడు. కనిపెట్టిన శక్తి ఉంది కాబట్టి అందువల్ల ప్రధాన ద్వారపాలకులు పెట్టేదంటే మంచి అంటే మనం అనంతరమున ఎక్కడో నరవాసన వస్తుంది. దాన్ని తినేనేమా ఎవరు రాజు ఈ వనములో? ఈ యొక్క పాతాళ లెక్క వనములో నా అనుమతి లేకని ఎటువంటి గాలి అనుమతి లేనిదే నా అనుమతి లేనిది ఎటువంటి వాడు లోపలికి రాకూడదు. కానీ పాతాళ లెక్కలో ఎవడు కోతి Ah!
పాడరు నువ్వు డేయ్ ఒక్కొక్క పిడి ఒక గుర్తుకే చచ్చిపోతున్నాడే వీడు పసిపాడు చూస్తున్నావు లేకపోతే ఒకే గుర్తు చంపేస్తా అదే కదా ఎక్కడ వాడురా కోటి నా శక్తి సామర్థ్యం లేకుండా అన్ని విధాలుగా పొరకలాడుతున్నాను కానీ నా యొక్క పిడి గుద్దులకు నువ్వు బాలు అవుతుకొని నాకు ఎదిరించి మనస్సు ఉంటావే సరి సమానంగా ఒక చేతితో నేనెవరో తెలియదు ఇంకోటి అది కదా కదా ఓరి వచ్చితో నాతో పోరి ఎప్పుడైతే ఆ యొక్క శక్తివంతుడైన ఆంజనేయుడు ఎక్కడితో చూసా కానీ ఆ పసివాళ్ళు కూడా తిరిగేసి ఎంత కొండని కృషి చేస్తాడు అదే ప్రకారం ఆంజనేయులు నేర్చుకున్నాడు పిల్లవాడు ఆ పసివాడు కిర్ర కిర్ర కిర్రని తిప్పి కిందేసి కొట్టి 4 పిడిగుద్దులు గుంటా ఉన్నాడంట ఎందుకు అడుగుతా ఉంటాడంటే ఎవరు కూడా ఉండి మన పట్టణానికి వచ్చేసాడు సరి సమానంగా అనేక విధములుగా మీరు ఎందుకు కలపడినాడు మళ్ళీ యుద్ధం చేశాడు మళ్ళీ యుద్ధం చేశాడు ఈ వాతం లేపుకొని గిరిగిరి కోతి మా తల్లిదండ్రులు కాదు వీడికి ఇంకొక గుణపాఠం చెప్పాలి మన వనానికి వచ్చి మన తండ్రి తండ్రి కాదు వీడు అనాభారం ఎంత వీడు బలం ఎంత వీడు బలసేనం ఎంత నేనెంత ఈ లంక ఎంత ఒరే గిర్ర గిర్ర నిన్ను పోవేపురా
కోతి జమా. ఆ విధంగా ఇక్కడ శక్తి అంటే పోయిందో తెలియ. పాతాల లెక్క అధిపతి మాయా మైరాముడు టక్కు టమారా ఇటువంటి దిగ్బంధన వగ్బంధన ఇటువంటి జలద్ర ఇటువంటి మాయా మైరాముడు ప్రధాన పట్టేన నేను నా దగ్గర ఇటు కోతి ఆటలు ఏ జరగలే గిరగిర దిక్కేసావు. 3 నెలల 3 నెలల ముంచే ఆడికి పూసాడు. ఏమో గొప్ప సౌట్ అనుకున్నా. నీ ఆయన కూడా జరగలే. ఇప్పుడు బలపడతాడు. బాలుడా బలవంతుడా నీ తల్లిదండ్రులు ఎవరో చెప్పరా? ఏమిటంటే ఆయనకు ఒక సందేహం వచ్చేసింది. నాతో సరి సమానంగా ఇంట్లో నిలబడి యుద్ధంలో జయించిన వాడు ఈ జగముడు ఎవరు కానీ సరి సమానంగా నాతో పోటీగా సరి జాతిగా పోటీగా నిలబడి నీవు నన్నే తిప్పి గిరగిర కూర్చున్నావే. అది నీ తల్లిదండ్రులు ఎవరు? నేను ఆశ్చర్యపడ్డాను. నీ తల్లిదండ్రులు పేరు ఎవరో చెప్పి నేను విచారించవలెను. ఏమిరా శత్రువు ఓట ఒప్పుకున్నప్పుడు మనదే విజయము. విజయం అంటే అంటే శత్రువు ఓట ఒప్పుకున్నప్పుడు మనం నిజం చెప్పుటకు తప్పేమి లేదు. తప్పు లేదు. ఓడిపోయినాడు మనకి కిరీటము కింద పడదు. వాడు ఏమీ శత్రువు తప్పు ఒప్పుకున్నాడు ఒప్పుకున్నాడు అంటే ఓడిపోయినట్టు. ఓడిపోయాడు. పుట్టింది తల్లిదండ్రుల పేరు చెప్పేదానికి ఏ బిడ్డైనా మన పుట్టింది తల్లి పేరు చెప్పాడు. ఆ పుట్టిన బిడ్డ తల్లిదండ్రుల పేరు చెప్పేదానికి నా తల్లిదండ్రులు చెప్పుటకు ఏమి తప్పు కాదు. చెప్పమంటారా? ఓ కోతి వింటావా? నా తల్లి ఎవరు తెలుసు? నేనే ఓడిపోయాను, నువ్వే గెలిచావు. నా తల్లి మంచి గతి అందులో నా తండ్రి హనుమంతుడందును నా యొక్క తండ్రి హనుమంతుడు. ఈ ఇద్దరికి పుట్టినవాడు మచ్చ వల్లభుడని పేరు వహించిన వాడు. తల్లి పేరు మత్తిగడ్డి, మీ నాన్న పేరు హనుమంతుడు. సరే నా తల్లి మచ్చిగద్ది అని చెప్పాను, నా తండ్రి హనుమంతుడు అని చెప్పాడు. వీడెవడు? నాకు కలగలేదు. అయ్యా హనుమంతుడు అని అంటున్నావు నీ తండ్రి. అవును, నేనే ఇలా హనుమంతుడు అంటున్నా. నాకు ఇంతవరకు బ్రహ్మచారి, నిత్య బ్రహ్మచారి. నాకు కలగలేదు ఒక పుత్రుడు కూడా ఇంతవరకు నాకు తెలియదు. నిత్య బ్రహ్మచారి నా పుత్రుడు చెప్తున్నావే. ఇలాలోన హనుమంతుడు నాకు కలగలేదు. ఇలాలోన నిత్య లేకుండా పుత్రుడు ఎట్లా పుట్టాడు? నాకు భార్య లేకుండా పుత్రుడు ఎట్లా పుట్టాడు? అది చెప్పుకుంటూ ఒకనాటి కాలంలో మా యొక్క తండ్రి గారు ఆ యొక్క రావణ యుద్ధం జరుగుతూ ఉంటే, ఎప్పుడు ఆ యొక్క లక్ష్మణుడికి యుద్ధంలో బాణం తగిలింది. ఎప్పుడు బాణం తగిలిందో అప్పుడు మూర్చిపోయాడు. అక్కడ మూర్చిపోతా ఉంటే అక్కడున్న రామచంద్రుడు, అక్కడున్న సుగ్రీవులు కానీ పెద్దలు ఉన్నవారు కానీ అక్కడ ఏమి చేశారు తెలిసిన? హిమాలయ పర్వతాల్లో సంజీవిని మూలి ఉంది, మూలికి తీసుకొచ్చి ఆ యొక్క
లక్ష్మణుడు గాన రసము పిండి గాన మర్దన చేసి వాసన చూపించినట్లయితే లక్ష్మణుడు బతుకుతాడు, ఊపిరి తీసుకుంటాడు చెప్పారు. అక్కడున్న చెప్పులు ఉండగా అందరూ ఉన్నారు. అక్కడ అనుకున్నాడంట రామచంద్రుడు, అందరికన్నా బలహీనుడు హనుమంతుడు. ఇన్ని మంది ఉండగా, వానర సైన్యం ఇన్ని మంది ఉండగా ఎవరు బలవంతుడు కాదు. ఈ యొక్క హనుమంతుడు ఎంచుకుని, హనుమా ఆ యొక్క సంజీవ పర్వతములో ఆ యొక్క మూలిక తీసుకొచ్చి బాధ్యత నీది, బతికిచ్చే బాధ్యత నీది, ఈ యుద్ధము జరుగుతూనే ఉంటుంది ఏమి అప్పుడు చెప్పగా ఆ యొక్క హనుమంతుడు నేరుగా వెళ్ళి సంజీవ పర్వతాన్ని తీసుకుని తిరిగి వచ్చేటప్పుడు ఆ యొక్క సంజీవ పర్వతాన్ని బతికి మా యొక్క తండ్రి గారికి చెమట పట్టింది. ఎప్పుడు చెమట పట్టిందో, ఎప్పుడు కంటికి అడ్డం వచ్చింది, ఎప్పుడు కంటికి అడ్డం వచ్చే కాలికి మా యొక్క తండ్రి గారు ఈ చెమటను తీసి వదిలారు బిందువు. ఎప్పుడు భూమి మీద వదిలితే రాలతా ఉంటే సముద్ర గర్భమున చేప మింగింది, పడిపోయింది. ఎప్పుడు ఆ బింబువు మింగిందో అప్పుడు గర్భం తలిచింది మచ్చ వల్ల. ఇప్పుడు ఏంది తెలిసిన, చేప అంటే మచ్చ అంటారు. మత్స్య గర్భంలో పుట్టిన వాడిని అది ఒక్కటి. ఎప్పుడు ఆ విధంగా పుట్టినానో ఆ విధంగా పుట్టాను నా యొక్క తండ్రికి. అది పోయిన తర్వాత మా యొక్క తండ్రి గారు వెళ్ళిపోయారు. లక్ష్మణ స్వామిని బతికిచ్చారు. అక్కడ అయిపోయింది. అప్పుడు నా జన్మ ఎట్ట జరిగింది తెలిసిన, ఎప్పుడు ఆ యొక్క మత్స్య చేప పింగిందో నేను ఎప్పుడు ఆ యొక్క చేప గర్భం నుంచి బయట రావాలి. ఎప్పుడు బయట రావాలనుకుంటే ఆ యొక్క పాతాళ లంక ఒడ్డుగా వెళ్ళి మా యొక్క తల్లి గారు మత్స్య కార్మికులు వచ్చి చేపలు పట్టే వాళ్ళు వచ్చి ఆ చేపను పట్టుకుని వెళితే అప్పుడు ఆ చేపను ఎవరి దగ్గర తీసుకెళ్లారు తెలిసిన, పాతాళ లంక అధిపతి అయిన మైరావణ దగ్గర తీసుకెళ్లారు. మైరావణ దగ్గర తీసుకెళ్తే సరేలే ఈ చేప గర్భం పుట్టాడు కాబట్టి వీడికి మనకు పుట్టినప్పటి నుంచి ఇక్కడే ఉన్నాడు, నమ్మిన పట్టుగా ఉంటాడు, ప్రధాన భట్టుడుగా వీడిని సాకి సంతరించి విద్యాపురుషుని నేర్పి మన దగ్గరే పెట్టుకుందామనేసి ఆ విధంగా నేను అక్కడ పుట్టిన వాడినైనా కూడా ఇక్కడ పుట్టి ఆ యొక్క పాతాళ లంకకి అధిపతి అయినాక ఈ లంకడే నేను కావిలిగా వస్తాను. ఒకే ఒక్క మీరు మా తండ్రి అంటున్నారు, నమ్మకూడదు. కానీ అయితే నువ్వు రహస్యం చెప్పావు, నాకు ఒక పుత్రుడు ఉన్నానని చెప్పావు, సంతోషం చెప్పావు. సరే పోతే పోయింది. కానీ నువ్వే హనుమంతుడు అన్నదాటికి నిజమేంది. నువ్వే హనుమంతుడు, నేను ఎంత నమ్మేది. నువ్వే మా తండ్రి అయితే నేను బిడ్డగా నేను ఎక్క తండ్రిగా నేను ఎట్ట అనుకునే. అందుకే ఏం చేయాలి, నీ నిజ స్వరూపం ఉంది చూడు, నీ నిజ స్వరూపం కానీ చూపించినట్లయితే తర్వాత నేను నమ్ముతాను. విశ్వరూపం చూపిస్తే నా కుమారుడు నమ్ముతున్నాడు. విశ్వరూపం